దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బళ్ళారి మైనింగ్ స్కామ్ కేసులో కోర్టు అనూహ్య తీర్పు వెలువరించింది. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు మైనింగ్ స్కామ్ నుంచి రిలీఫ్ దక్కింది. ఎడ్డీ సహా 13 మంది నిందితులకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు ఇచ్చిన తీర్పు కర్ణాటక రాజకీయాల్లో కొత్త మలుపుగా భావిస్తున్నారు. సమయం బుధవారం ఉదయం 11 గంటలు. స్థలం బెంగళూరు సిబిఐ స్పెషల్ కోర్టు హాల్ నెంబర్ 4. దేశంలోనే అతిపెద్ద స్కామ్ గా బయటపడ్డ బళ్ళారి మైనింగ్ స్కామ్ పై తీర్పు వచ్చే టైం అయింది. నిందితుల్లో ఒకరైన కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప తన 2 కుమారులు రాఘవేంద్ర, విజయేందర్లతో కలిసి కోర్టు హాల్లోకొచ్చారు. తన రాజకీయ జీవితాన్ని అస్తవ్యస్తం చేసిన కేసులో తుది తీర్పు వచ్చే వేళ కాకలు తీరిన రాజకీయ నేత యడ్యూరప్ప ముఖంలో ఏదో తెలియని ఆందోళన. కేసు తీర్పు ఏమొస్తుందో అని టెన్షన్. ఇప్పటికి 23 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించారు. మళ్లీ జైలుకెళ్లాల్సి వస్తుందా? రాజకీయ భవిష్యత్తు పరిస్థితి ఏమిటి? ఇలా ఎడ్డి మదిలో ఎన్నో ప్రశ్నలు. సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి ధర్మగౌడ కోర్టు హాల్లో ఎంటర్ అయిన కొన్ని నిమిషాలకే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు పొలిటికల్ లైఫ్ లైన్ లభించింది. బళ్ళారి మైనింగ్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొని జైలు శిక్ష కూడా అనుభవించిన యడ్యూరప్ప నిర్దోషి అని తీర్పు వచ్చింది. ప్రస్తుతం కర్ణాటక బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న యడ్యూరప్పకు క్లీన్ చిట్ రావడంతో కమలదళం సంబరాల్లో మునిగిపోయింది. యడ్యూరప్ప దక్షిణాదిలో బీజేపీకి గేట్లు తెరిచిన నేత. కర్ణాటకలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచిన చరిత్ర ఆయన సొంతం. రాష్ట్రంలో బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్ప ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ప్రజా సమస్యలపై వరుస పోరాటాలతో మాస్ లీడర్గా ఎదిగారు. 2008లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆయన సీఎం అయ్యారు. 3 ఏళ్ల పాటు నిరాటంకంగా పాలించారు. ఆయన ఆడిందాట పాడింది పాటగా సాగింది. సరిగ్గా అప్పుడే బళ్ళారి మైనింగ్ స్కామ్ దేశాన్ని ఓ కుదుపు కుదిపింది. బళ్ళారి మైనింగ్ స్కామ్ ఎఫెక్ట్ తో 2011లో ఎడ్డి సీటు కిందకు నీళ్లొచ్చాయి. అగ్రనేతగా ఓ వెలుగు వెలిగిన యడ్యూరప్ప అత్యంత అవమానకర రీతిలో వైదొలగాల్సి వచ్చింది. చివరకు పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే ఎడ్డి లేని లోటేంటో తర్వాత 2 ఏళ్లలో బీజేపీ అధిష్టానానికి తెలిసొచ్చింది. 2 సీఎంలు మారినా బీజేపీకి పొలిటికల్ మైలేజ్ రాలేదు. అంతకంతకు గ్రాఫ్ దిగజారింది. దీనికి తోడు తన సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్పను తొలగించడంపై లింగాయతులు కూడా ఆగ్రహించారు. అంతే, కర్ణాటకలో బీజేపీ డ్రీమ్ డేస్ ఎండ్ అయ్యాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 40 సీట్లు రావడంతో బీజేపీకి జ్ఞానోదయమైంది. సరిగ్గా అదే సమయంలో మోడీ మేనియా మొదలైంది. దీంతో దేశవ్యాప్తంగా మంచి క్యాడర్, మాస్ అప్పీలున్న లీడర్లను మోడీ, అమిత్ షా జల్లెడ పట్టింది. అప్పుడే యడ్యూరప్ప క్యాలిబార్ తెలుసుకుని ఆయన మళ్లీ పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాదు, కర్ణాటక బీజేపీ బాధ్యతలు కూడా అప్పగించారు. అప్పట్లో సీనియర్లతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఈ నిర్ణయంపై విమర్శల వర్షం కురిపించినా మోడీ, షా తగ్గలేదు. రెండు 2014 లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక ఫలితాలు చూశాక అందరికీ అర్థమైంది మోడీ, షా ఎడ్డీపై ఎందుకు అంత నమ్మకం ఉంచారు. కర్ణాటకలో జవసత్వాలు కోల్పోయిన బీజేపీకి యడ్యూరప్ప కొత్త ఊపు తెచ్చారు. లోక్సభ ఎన్నికల్లో గణనీయ సంఖ్యలో ఎంపీ సీట్లు గెలవడానికి మోడీ చరిష్మా కంటే ఎడ్డి వ్యూహమై పనిచేస్తుందనే విషయంలో మరో మాటకు తావులేదు. ఎందుకంటే దక్షిణాదిలో ఎక్కడా పనిచేయని మోడీ మేనియా కర్ణాటకలో పనిచేసిందంటే ఎడ్డి వ్యూహ చతురత అర్థమవుతుంది. యడ్యూరప్ప పార్టీలోకి తిరిగొచ్చిన మైనింగ్ స్కామ్ పై విచారణ కొనసాగింది. అప్పట్నుంచి ఆయన ప్రజా సమస్యలపై ఏం మాట్లాడినా జైలు పక్షి అంటూ సీఎం సిద్ధరామయ్య సహా అందరూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు యడ్యూరప్పకు క్లీన్ చిట్ లభించడంతో కర్ణాటక పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. సిద్ధరామయ్య సర్కారుపై ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో యడ్యూరప్ప బలపడడం బీజేపీకి లాభించనుంది. యడ్యూరప్ప మచ్చలేని మనిషిగా బయటపడడంతో కర్ణాటక బీజేపీలో కుమ్ములాటలు కూడా తెరపడనుంది. నాయకుడు ఎవరన్న విషయంపై క్లారిటీ రానుంది. ఇప్పటికే సదానంద గౌడ, అనంతకుమార్, జగదీష్ శెట్టర్, ఈశ్వరప్ప లాంటి అగ్రనేతలందరూ కోర్టు తీర్పు సమయంలో యడ్యూరప్ప వెంటే ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఫ్యూచర్ లో యడ్యూరప్ప పొజిషన్ ఏంటో. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 19 నెలల సమయం ఉంది. ఇప్పటికే ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమాగా ఉన్న బీజేపీ నేతలకు కోర్టు తీర్పుతో 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది. సాఫీగా సాగుతున్న నౌకా వివాహారంలో పడవ మునిగిపోతే ఏమవుతుంది? నావలో ఉన్న వాళ్ళ జీవితాలు తలకిందులవుతాయి.
కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. బళ్ళారి మైనింగ్ స్కామ్ గాలి జనార్దన్ రెడ్డిని జైల్లో పెట్టింది. కానీ యడ్యూరప్ప రాజకీయ జీవితమే పణంగా పెట్టాల్సి వచ్చింది. అసలు మైనింగ్ స్కామ్ లో యడ్యూరప్ప పాత్ర ఎంత? యడ్యూరప్పపై ఆరోపణలు ఎందుకు వచ్చాయి? ఈ ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే మైనింగ్ స్కామ్ డీటెయిల్స్ లోకి వెళ్ళాలి. అది 2011వ సంవత్సరం. కర్ణాటకలో బలమైన ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప పాలిస్తున్నారు. బీజేపీలో ఎన్ని గ్రూపులున్నా నేతలెవరూ ఎడ్డిని కాదనలేని పరిస్థితి. కానీ ఉన్నట్లుండి ఊహించని భారీ కుదుపు. అక్టోబర్లో సీఎం యడ్యూరప్ప అరెస్ట్ అయ్యారు. ఈ వార్త విని బీజేపీ నేతలతో పాటు కర్ణాటకలో సామాన్యులు కూడా నివ్వెరపోయారు. మైనింగ్ స్కామ్ లో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి అని తెలుసు. గాలి యడ్యూరప్ప కేబినెట్ లో ఉన్నాడని తెలుసు. కానీ స్వయంగా సీఎం స్థాయిలో ఉన్న యడ్యూరప్ప స్కామ్ లో ఇన్వాల్వ్ అవుతారని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. ఎడ్డీ సన్నిహితులైతే తమను తామే నమ్మలేకపోయారు. తాము చూసింది కళ నిజమా అని గిల్లు చూసుకున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ యడ్యూరప్పపై అంతటి నమ్మకం ఉంది. నిజానికి మైనింగ్ కేసు యడ్యూరప్ప అరెస్టు సమయంలో మొదలవ్వలేదు. అప్పటికే 15 నెలల నుంచి మైనింగ్ స్కామ్ పై దర్యాప్తు జరుగుతోంది. సుప్రీంకోర్టు నియమించిన ఎంపవర్ కమిటీ, సిబిఐ, కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ షా కమిషన్ మైనింగ్ స్కామ్ పై విచారణ చేస్తున్నాయి. సాదాసీదాగా జరుగుతున్న మైనింగ్ స్కామ్ దర్యాప్తు కర్ణాటక లోకాయుక్త ఎంటర్ అయ్యాక కొత్త మలుపు తీసుకుంది. కర్ణాటకలో లోకాయుక్త చాలా పవర్ఫుల్, ఇండిపెండెంట్ గా పనిచేసుకునే స్వేచ్ఛ ఉంది. అప్పట్లో కర్ణాటక లోకాయుక్తగా ఉన్న సంతోష్ హెగ్డే నేరుగా యడ్యూరప్పపై బాణాలు ఎక్కుపెట్టారు. మైనింగ్ స్కామ్ లో సీఎం ఇన్వాల్వ్మెంట్ కు సంబంధించి తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయన్నారు. బళ్ళారి మైనింగ్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి గాలి జనార్దన్ రెడ్డి అయినా ఆయనకు సీఎం యడ్యూరప్ప అండదండలు అందించారని లోకాయుక్త బాంబు పేల్చింది. అందుకు ప్రతిఫలంగా యడ్యూరప్ప కుమారులు రాఘవేంద్ర, విజయేంద్ర కంపెనీలోకి పెట్టుబడులు ప్రవహించాయని వివరంగా నివేదికిచ్చారు. ఇదే సమయంలో బీజేపీ సీనియర్ నేత ధనుంజయ లోకాయుక్తను కలవడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. విచారణలో యడ్యూరప్ప పేరు చేర్చొద్దని ధనుంజయ కోరినట్లు లోకాయుక్త సంతోష్ హెగ్డే చెప్పడంతో ఎడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. మైనింగ్ స్కామ్ కు సహకరించడం ద్వారా యడ్యూరప్ప కుటుంబం 40 కోట్ల రూపాయల లబ్ధి పొందిందని ఆరోపించారు. లోకాయుక్త ఆధారాలున్నాయని ప్రకటించడంతో వెంటనే ఎడ్డిని అరెస్ట్ చేశారు. కోర్టు కూడా విచారణ జరుగుతుండగానే యడ్యూరప్పను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. దాదాపు 23 రోజుల పాటు ఎడ్డి జైల్లో ఉన్నారు. ఆయన నమ్ముకున్న పార్టీ కానీ, సీనియర్లు కానీ, సహచరులు కానీ ఎవరూ అండగా నిలబడలేదు. స్వయంగా బీజేపీ అగ్రనేత అద్వానీ సంతోష్ హెగ్డే రిపోర్టుపై నమ్మకం ఉందన్నారు. ఎడ్డీ తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు. అప్పటిదాకా యడ్యూరప్పకు అణిగిమణిగి ఉన్న కర్ణాటక బీజేపీ నేతలు కూడా తలెగరేశారు. అవినీతి సొమ్ముతోనే ఎన్నికల్లో గెలిచాం తప్ప ఎడ్డి ప్రతిభేమీ లేదని ఢంకా బజాయించారు. ఈ దశలో ఎడ్డి జీవితంలో చీకటి రోజులు నడిచాయి. అవమానాలను దిగమింగారు, ఆరోపణలను భరించారు, తమదైన రోజు కోసం ఎదురు చూశారు. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఎడ్డీకి రిలీఫ్ వచ్చింది. ఇప్పటికీ కేంద్రంలో బీజేపీ సర్కారు ఒత్తిడి కారణంగానే ఇలాంటి తీర్పు వచ్చిందని కాంగ్రెస్ ఆప్లు ఆరోపిస్తున్నా ఎడ్డీ మాత్రం కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నారు. మరోసారి తనదైన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే పనిలో పడిపోయారు.